హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి క్యారెట్ బీట్రూట్ అండి. పిల్లలకు ఈ మధ్య అందరికీ రక్తహీనత వస్తుంది కదా, అంటే ఒంట్లో రక్తం లేకుండా అయిపోతుంది. పిల్లలు క్యారెట్ బీట్రూట్ తినమంటే అస్సలు తినరు. ఇలా చేసి పెట్టండి ఫ్రై, అందరూ తప్పకుండా తింటారు. చూడండి, ఇవన్నిటిని పొట్టు తీసి మంచిగా ఫ్రెష్ కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలు. మనము ఆయిల్ వేసుకుందాం. ముందు జీలకర్ర, ముక్కలన్నింటినీ మనం ఉల్లిపాయ వేసుకోవద్దు. దీంట్లో ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుందండి, అందుకే నేను ఇలాగే ట్రై చేస్తున్నాను. ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసి పెట్టుకోవాలండి. చూడండి, 4 చించి పెట్టుకున్న ఎండమిరపకాయలు. ఇది 5 నిమిషాలు వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ముందే వేసుకున్నాం అనుకో మాడిపోతాయండి, మరి మాడనిపోతుంది. ఇలా అయితేనే టేస్ట్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు మనం ఫస్ట్ క్యారెట్ అనేది స్వీట్గా ఉంటాయి కదా, కొంచెం కారం మంచిగా వేసుకోవాలండి. అని ధనియాల పౌడర్, ఇప్పుడు మనం ఉప్పు, కారం, ధనియాల పౌడర్ వేసినాం కదా, ఇవి మంచిగా మగ్గాలండి. కాయకు అనేది ఉప్పు కారం పడితేనే కదా టేస్ట్ అనేది ఉంటుంది. చూడండి, రెడీ అయిపోయింది బీట్రూట్ క్యారెట్ ఫ్రై. మీరు కూడా మీ పిల్లలు తినకుంటే ఇలాగే బీట్రూట్ క్యారెట్ చేసి పెట్టండి. ఇలా ఫ్రై మీ పిల్లలు తప్పకుండా తింటారు. ఎంతమందికి ఇలా తినని పిల్లలకు అందరికి చేసి పెట్టండి తల్లులు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.